మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఉదయమునే లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం ధ్యానించారా? వాక్యము ధ్యానించడం ఎంతైనా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా మర్చిపోండి, కానీ ప్రార్థన చేసుకోవడం, వాక్యం ధ్యానించడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఒకవేళ బలహీనతలో ఉన్నట్లయితే ఒక్క వచనమన్నా చదవండి. మీకోసము మెగా బైబిల్ క్విజ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. యెహోషువ గ్రంథం నుంచి ఫాలో చేయండి. మిమ్మల్ని ప్రోత్సాహపరచుటకు ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. మీరు పాల్గొంటూ అనేక మందిని పాల్గొనేటట్లు ప్రేరేపించండి. ఎవ్రీడే 6 PM కి వీడియో అప్లోడ్ అవుతుంది. 20 days 20 వీడియోస్, 5 క్వశ్చన్స్ ప్రతి వీడియోకి ఉంటాయి. మీకు ఒక్కొక్క వీడియోకి 72 గంటల టైం కూడా ఇచ్చామండి. మీరు యూటిలైజ్ చేసుకోండి. చక్కగా పరిశీలనగా ప్రతి వచనాన్ని చదవండి. కొన్ని క్వశ్చన్స్ టఫ్ గా ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా ఉండొచ్చు, కొన్ని థింకింగ్ చేసే విధంగా ఉండొచ్చు. నిదానంగా ఆలోచించి రాయండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ కి ఎవరు ఫోన్ చేయొద్దు, కానీ మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ 9000009818 ఆ నెంబర్ కి మాత్రం కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించబడినట్లు దైవ సన్నిధిని అనుభవించాలని ప్రభునామలో మనవి చేస్తూ వాగ్దానము ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మరి స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పరిచర్యకి సహకరించండి. దేవుని దీవెనలు పొందుకోండి. అలాగే మీరందరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చూద్దాం ఈ రోజు వాగ్దానము. ఈరోజు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇలా ఇచ్చి ఉన్నాడు చూడండి. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలము చేయును. అలాగే ఇంగ్లీష్ లో కూడా చూద్దాం. కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ యువర్ ప్లాన్స్ ఐ విల్ సక్సీడ్. నీ నీ ప్లాన్ ఏదైనా, వాట్ ఎవర్ డూ యు, నువ్వేది చేస్తున్నా, నీ ప్లాన్ ఏదైనా, నీ కమిట్మెంట్ ఏదైనా, నువ్వేం చేయాలంటే దేవుని మీదే భారం మోపాలి. అది ఎంత భారమైన పని అయినా సరే. ఒక కొండని పెకిలించాలంటే మన వల్ల అవుతుందండి? కాదు. ఒక కాలువ త్రవ్వించాలంటే మన వల్ల అవుతుందా? లేదా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు నీ పనుల భారము ఏదైనా ఆయన తేలికపరిచే దేవుడు. పనుల భారాన్ని తేలికపరిచే దేవుడు ఉన్నాడు కదా అని ప్రార్థన చేసి నువ్వు ఉంటాం కాదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ దేవుని సహాయం తీసుకోవాలి. అప్పుడు ఎక్కడ పని సులువు చేయాలి, ఎవరి హెల్ప్ నీకు ఇవ్వాలి, ఎట్లా నిన్ను నడిపించాలనేది ఆయన ఆలోచన చెప్తూ నీకు హెల్ప్ నిస్తూ దేవుడు నీ పనుల భారాన్ని తేలికపరుస్తాడు. నీ ఒక్కడివే చేస్తే భారంగా ఉంటుంది. అదే నీతో పాటు ఇంకా ఒకళ్ళు ఇద్దరు నీకు సహకరిస్తే ఆ పనుల భారం అనేది, అది కుటుంబంలో మరి ఆ పని చేసుకునే స్త్రీలకు ఎంతో పని భారం ఉంటుంది. ఆ పని భారాన్ని అంతా ఒకరే చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా నీ కుటుంబ సభ్యుల్ని ఎలా కలుపుకొని వెళ్ళి నువ్వు పని చేయించుకోవాలో దేవుడు ఆ తగిన జ్ఞానం ఇస్తాడు. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, నీకు సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి. ఈ పనులన్నీ ఒక్కళ్ళమే చేయలేం. అందరినీ ఎలా పురికొల్పుకోవాలో దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. అంతేకాని దేవుడే డైరెక్ట్ గా వచ్చి నీ పనుల భారం మొత్తం నా మీద ఉంచంటే ప్రార్థన చేసి ఊరుకుంటే కాదు. ఆ జ్ఞానము, ఆ కలుపుగోలుతనము, ఆ ప్రజల్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా పనికి ప్రమాయించుకోవాలని ఆ జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడండి. నీ పనుల భారము తేలిక చేసి నిన్ను అన్ని విధాల ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని, పనుల భారాన్ని బట్టి దైవ సన్నిధిని దూరం చేసుకుంటూ మరి ఇబ్బంది పడకుండా ప్రార్థన చేయండి. దేవుని సహాయాన్ని పొందండి. నీ పనిని తేలిక చేసుకొని దైవ సన్నిధిని అనుభవించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ దినాలలో ఎంతో బిజీ షెడ్యూల్స్ ప్రవ్వ, బిడ్డలకి ఎగ్జామ్స్, ఉద్యోగ భారాలు, వ్యాపార భారాలు, ఆయా కుటుంబ భారాలు, సేవా పరిచర్య భారాలు, ఎన్నో రకాలైనటువంటి భారాలతో ప్రజలు ఒత్తిళ్లతో నలిగిపోతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ప్రవ్వా, ఇక ఏంటి ఇంతేనా జీవితం అంటూ నిరాశ పడిపోతున్న బిడ్డల జీవితాల్లో మీరు ఒక గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం.
వారి పనుల భారాల్ని తేలికపరచండి అయ్యా. రెస్ట్ లేక ప్రభా ఎంతో నాయన కష్టపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి పనుల భారాన్ని తేలికపరచండి. సేవకులైన, విశ్వాసులైన, కుటుంబంలోనైనా అయ్యా ఎక్కడ పనుల భారముతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్న వారి పనుల్ని తేలికపరచండి. తగిన జ్ఞాన వివేచన ఆత్మతో నింపండి. అది అధికారులైన వారి పాలన కూడా ఎంతో ఒత్తిడితో భారముతో కూడినది ప్రభా. ప్రపంచ దేశాలన్నిటిని మీరు నాయన దీవించి ఆశీర్వదించే పాలన అయా అధికారులు తగిన జ్ఞానము పొందుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి డిపార్ట్మెంట్ లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని దీవించండి. 10th ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని నాయన తోడుగా ఉండండి. అధికారులందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ జరగకుండా ప్రభా ఈ ఎగ్జామ్స్ అన్ని ప్రశాంతంగా జరుగుటకు సహాయం దయచేయండి. వారు నాయన ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి. ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకున్నట్లో వారు నాయన ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా కంప్లీట్ గా మీ స్వాధీనంలో ఉంచుకొని సమస్తము మీ మహిమకార్థము జరిగించండి. అలాగే అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. ఈ దిన దీవెనలతో నింపండి. బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలకు కూడా మీ సహాయం దయచేయమని ఈ రోజు నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఈ బైబిల్ క్విజ్ వీక్షిస్తున్న బిడ్డలందరినీ, ఫాలో అవుతున్న బిడ్డలందరినీ దీవించమని, అలాగే నాయన ఏ ఆర్థిక లోటు లేకుండా మీరే సమస్తమును సమకూర్చి మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.